హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో అటు శేఖర్ మాస్టర్కి ఇటు జానీ మాస్టర్కి మాటల యుద్ధం జరిగిందని, అసలు జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ డాన్సర్ అసోసియేషన్ అధ్యక్షురాలుగా ఉన్నారు, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఇటు సభ్యత్వాల విషయంలో కూడా ఆమె అవకతవకలు చేస్తున్నారు అన్నట్టుగా సోషల్ మీడియా అంతా నా కోడై కూసింది. అయితే దీనిపైన ఒక స్పష్టత ఇచ్చారు అటు జానీ మాస్టర్, సుమలత, అదే ఏదైతే డాన్సర్ అసోసియేషన్ అధ్యక్షురాలుగా ఉన్నారో జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ సుమలత గారు నిన్న ప్రెస్ ముందు కొన్ని కీలక కామెంట్స్ చేశారు. అయితే దీనికి సంబంధించి జానీ మాస్టర్ కూడా మాట్లాడుతూ అసలు ఏవైతే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయో జానీ మాస్టర్కి శేఖర్ మాస్టర్కి గొడవలని, అలా నాకు శేఖర్ మాస్టర్కి ఎటువంటి గొడవలు లేవు, అసోసియేషన్ అధ్యక్షురాలుగా సుమలత గారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పి కామెంట్స్ వస్తున్నాయి. అవైతే అసలు కాదు. సో మేము ఏదైనా సరే ఇటు డాన్సర్స్కి అంతా కూడా మంచి జరగాలని నిర్ణయాలు తీసుకుంటున్నాము. ఈవెన్ మేము సెట్లో కూడా చిరంజీవి గారితో కలిసి మాట్లాడాము, కలిసి భోజనం చేసాం. శేఖర్ మాస్టర్, నేను, చిరంజీవి గారు ఉన్నారంటూ జానీ మాస్టర్ కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు కూడా ఏవి వాస్తవాలు కాదని ఇటు సుమలత కూడా మాట్లాడుతూ, నేను ఏదైతే గతేడాది ఈ డాన్సర్ అసోసియేషన్ అధ్యక్షురాలుగా ఎన్నికయ్యానో ఆ తర్వాత నుంచి మేము ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నామో ఆ నిర్ణయాలన్నింటిలో కూడా ఈ విధంగానే వేలెత్తి చూపుతున్నారు. కొందరు ప్రొడ్యూసర్స్ దగ్గర ఎక్కువ అమౌంట్ తీసుకుని అసోసియేషన్కి తక్కువ ఇస్తున్నారు, అటువంటి డాన్సర్స్ పైన మేము యాక్షన్ తీసుకున్నాం. ఆ స్థానాలకు, అంటే ఆ ఖాళీ అయినటువంటి స్థానాలకు ఉప ఎన్నికలు, అది బై ఎలక్షన్స్ చేయాలా వద్దా అనేది సీక్రెట్ ఓటింగ్ జరుగుతుంది. ఇంతలోగే మేము ఏదో బై ఎలక్షన్స్ నిర్వహిస్తున్నామంటూ వస్తున్నాయి, ఇవన్నీ కూడా కరెక్ట్ అంటే వాస్తవాలు కాదు అంటూ వాళ్ళైతే ఒక ప్రెస్ ముందు మాట్లాడారు. కానీ అసలు సోషల్ మీడియాలో అటు ఇరు వర్గాల మధ్య, అంటే శేఖర్ మాస్టర్కి అదేవిధంగా జానీ మాస్టర్కి మధ్య, ఇరు వర్గాల మధ్య ఈ అసోసియేషన్ వ్యవహారాల్లో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పి వాగ్వాదాలు జరిగాయని, జానీ మాస్టర్ మాటలు కూడా ఇటు శేఖర్ మాస్టర్ పైన పెద్ద పెద్దగా గట్టిగా అరుస్తూ మాట్లాడారని, అదేవిధంగా ఏకంగా 10 మంది డాన్సర్లు రాజీనామా చేశారనే కామెంట్స్, వార్తలు నిన్నంతా సోషల్ మీడియాలో కూడా కూస్తున్నటువంటి నేపథ్యంలో అటు అసోసియేషన్ కానీ ఇటు ఇద్దరు డ్యాన్స్ మాస్టర్స్ స్పందించలేదు. కానీ ఇప్పుడైతే జానీ మాస్టర్, సుమలత గారు బయటకు వచ్చి దీనిపైన అయితే ఒక స్పష్టత ఇచ్చారు. ఎక్కడ కూడా అసోసియేషన్ అధ్యక్షురాలుగా నేను ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవట్లేదని అటు సుమలత గారు చెప్తూనే, ఈవెన్ చిరంజీవి గారితో నేను శేఖర్ మాస్టర్ కలిసి భోజనం చేసాం, సెట్స్లో ఈ ఇష్యూ గురించి చిరంజీవి గారితో మాట్లాడాం, అసలు డాన్సర్స్కి ఇలా సపోర్ట్ చేసేది చిరంజీవి గారు అంటూ ఆయన చెప్పారు. అదేవిధంగా రామ్ చరణ్ గారు కూడా ఈ డాన్సర్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం 40 లక్షలు ఇచ్చారని, ఇంకా దానికి ఏదైతే 18 లక్షలు అవసరమో అది నేనే ఇచ్చానంటూ జానీ మాస్టర్ చెప్పారు. సో ఏదేమైనా నిన్న సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలను ఇటు జానీ మాస్టర్ అండ్ సుమలత ఖండించారని మనం చెప్పుకోవచ్చు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.